సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ హీరో 'రవితేజ' గారు ఇప్పుడొక బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నారు మనకు తెలిసిందే. అంటే సినిమాలొస్తున్నాయి గానీ, ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. సో, ఈగర్‌గా ఒక హిట్ కోసమైతే 'రవితేజ' గారు గావచ్చు, లేకుంటే ఆయన అభిమానులు గావచ్చు అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతికి ఒక సినిమా రాబోతుంది. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అని జెప్పేసి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, అసలు 'రవితేజ' గారు ఈ సినిమా కోసం రెమ్యునరేషనే తీసుకోలేదు అని జెప్పేసి వార్తలొస్తున్నాయి. ఇప్పుడు దీనిపైన ఆహ్, రకరకాల వార్తలు స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అంటే 'రవితేజ' గారికి వరుసగా ఫ్లాపులు రావడంతో ఏ విధంగా రెమ్యునరేషన్ తీసుకోవట్లేదా? లేకుంటే రెమ్యునరేషన్ కాకుండా సినిమా లాభాల్లో వాటాలు తీసుకోబోతున్నారా? ఇలా స్పెక్యులేషన్స్ న్యూసెస్ అయితే వస్తున్నాయి. మరి ఎందుకు తీసుకోలేదు రెమ్యునరేషన్? మరి ఈ అంశాన్ని ఎలా చూడొచ్చంటారు సార్? రెమ్యూనరేషన్ లేకుండా సినిమాలు చేసేవాళ్ళు ఉన్నారండి బాబు. చాలా మంది తెలియదు కానీ అసలు ఫస్ట్ ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది కృష్ణరాజు గారు. ఆయన రెమ్యూనరేషన్ తీసుకునేవాడు కాదు, ఆయన నైజాం ఏరియా తీసుకునేవాడు. అలాగే మహేష్ బాబు కూడా రెమ్యూనరేషన్ తీసుకోడు. అది టైమ్ ఆఫ్ సినిమా పూర్తి అయిపోయిన తర్వాత రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. ఇలాగా కొన్ని అండర్స్టాండింగ్లు ఉంటాయి, అందులో బయటికి చెప్పకపోవచ్చు, కానీ రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ అండర్స్టాండింగ్. ఇప్పుడు 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే సినిమాకి చిరుకూరు సుధాకర్ ఆయన అనౌన్స్ చేశారన్నమాట. రవితేజ మా దగ్గర ₹1 కూడా తీసుకోలేదు, సినిమా అంతా చేశాడు, మాకు చాలా సహకరించాడు అని చెప్పాడు. ఓ విధంగా చెప్పాలంటే ఇది చాలా మంచి పద్ధతి. ఇంకో విధంగా చెప్పాలంటే ఇది ఇద్దరికీ నష్టం అయ్యే ఒక ప్రాజెక్ట్ అవుతుందన్నమాట. ఇద్దరికీ నష్టం ఎలాగవుతుందంటే, వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎలాగుంటుంది, రెమ్యూనరేషన్ ఏదో ఆ రెమ్యూనరేషన్ సినిమా అట్ ది టైమ్ ఆఫ్ రిలీజో సినిమా వచ్చిన తర్వాత ఒక ఏరియాలోనో కట్టుబడి ఉంటుందన్నమాట. ఒక సపోజ్ నైజాం ఏరియా, సీడెడ్ ఏరియా, 2 ఏరియాలు తీసుకోబోయా, సినిమా చేయబోయా, 2 ఏరియాలు కలిస్తే నీకు 75 కోట్లు అవుతుందని చెప్పారనుకోండి. ఆ 2 ఏరియాల్లోనూ సినిమా మిస్ఫైర్ అయితే ఈ ప్రొడ్యూసర్ నష్టపోయింది ఎలాగా మళ్ళీ కోపం చేస్తాడు, లేకపోతే ఆర్టిస్ట్ నష్టపోయింది ఎలాగా నన్ను ఫుల్ఫిల్ చేస్తారో నాకు అర్థం కావటం లేదు. 75 కోట్లకి 2 ఏరియాలు ఇచ్చారు. ఆ 2 ఏరియా 75 కోట్లకి 150 కోట్లు వచ్చాయంటే పర్వాలేదు, దాన్ని పంచుకుంటారు. కానీ అసలుకి మోసం ఏందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ కలెక్షన్స్లో ఫ్లక్చుయేషన్స్ వచ్చి పడిపోయాయి అనుకోండి, అప్పుడు హీరో పరిస్థితి ఏమిటి అనేది కొంచెం ఆలోచించాలి. కానీ సినిమా జనరల్గా ఆ రోజుల్లో కృష్ణరాజు గారు సినిమాలు చేసినప్పుడు అన్ని సినిమాలు సూపర్ హిట్. ఆయన టచ్ చేస్తే చాలు కదా, అటువంటి సినిమా అన్నమాట. కనుక ఆ పాలసీ మీద సినిమాలు చేసేవాళ్ళు, సినిమా చేస్తున్న వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం. దానికంటే రెమ్యూనరేషన్ తగ్గించుకోవచ్చు కదా. ఇప్పుడు బయట వాళ్ళందరూ అదే అంటున్నారు కదా, రెమ్యూనరేషన్లు ఎందుకంత పెద్ద రెమ్యూనరేషన్లు పెట్టుకున్నారో నాకైతే అర్థం కాదు. ఈ కారణం వచ్చి పెద్ద రెమ్యూనరేషన్లు పెట్టామండి. పెద్ద రెమ్యూనరేషన్లు పెట్టడం వల్ల ఇంత భారీ లాభాలు వస్తాయని చెప్పనండి ఎవరినైనా ఒకరిని. నీ పెద్ద రెమ్యూనరేషన్ పెట్టి పెద్ద బడ్జెట్ పెట్టుకొని సినిమా తీశానండి, నా సినిమాని పెద్ద బడ్జెట్తో మీరు కొనండి అంటే ఎంతమంది కొంటారండి? సినిమాలో విషయం ఉంటే కొంటారు. కానీ కనుక మరి ఏదేమైనప్పుడు కూడా సినిమాకి రెమ్యూనరేషన్ లేకుండా పనిచేయడం కరెక్టే, కానీ సినిమా రెమ్యూనరేషన్ లేకుండా అంటే ఆ సినిమా రెమ్యూనరేషన్ ఎంత, అది కావాలి కదా. సినిమా రెమ్యూనరేషన్ సినిమా రిలీజ్ అయ్యి సినిమాకి రిలీజ్కి వచ్చే కలెక్షన్ కంటే చాలా 2 అంతలు 3 అంతలు ఎక్కువైనట్టయితే మిగతా అమౌంట్ ఎలాగిస్తారు వాళ్ళు? ఇందులో చాలా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. మాట్లాడుకుంటారు కానీ మాట్లాడుకున్నంత తేలిక కాదు ఇది. బట్ ఎనీవే రవితేజ సహకరించినందుకు చాలా సంతోషం. కానీ టోటల్ బడ్జెట్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఇది బడ్జెట్ ఎందుకు అలా పెంచేసుకుంటున్నారో తెలియదు. దీనివల్ల ప్రమాదాలే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకుందాం మనం, అదే అఖండ 2 ఉందనుకోండి, 50 కోట్లకు సినిమా చేసినట్లయితే ఈరోజు ఇంత ఆలోచించరు కదా, ఎవరు ఆలోచించరు కదా. 50 కోట్ల సినిమా తీస్తే 80 కోట్లు వచ్చినట్టయితే 30 కోట్లు లాభమే కదా. మళ్ళీ ఇమ్మీడియట్గా ఇంకో సినిమా చేస్తారు కదా. అది కాకుండా అది 100 కోట్లు అన్నారు, 120 కోట్లు అన్నారు, ఈరోజు 200 కోట్లు అంటున్నారు. 200 కోట్లు రావాలంటే ఎప్పుడు వస్తుంది?
దానిలో ఇదిగో మరి భారతీయ ఎవరు ఆర్ఎస్ఎస్ ఆయన ఎవరు మోహన్ భగత్ అది చూసి సినిమాకి హైప్ వస్తుంది అని ఆశతో ఉన్నారు. అలాగొస్తే పర్వాలేదు, లేకపోయినట్లయితే అందువల్ల ఇది సెపరేట్ సబ్జెక్ట్ అండి. ఆ సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను. రూపాయి రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేసావు, ఎంత చేసావు, అంత వస్తుందా రాదా? ఏరియా రాయించుకుంటావు, అంత వస్తుందా రాదా? ఈ రెండు కూడా ప్రొడ్యూసరు హీరో ఇద్దరు ఆలోచించుకోవాల్సిన అవసరం. కానీ రూపాయి లేకుండా సినిమా చేసినప్పుడు తక్కువ బడ్జెట్లో సినిమా చేసి త్వరితగతిన సినిమా పూర్తవుతుంది, అమ్ముకుంటే ఏదో ఒక రేటుకి అమ్ముకుంటారు. వాళ్ళకి పూర్తయిన దానికంటే 10 రూపాయలు ఎక్కువ వేసి అమ్ముకుంటారు, అది ఇద్దరు పంచుకుంటారు. అప్పుడు ఇండస్ట్రీ బాగుంటుంది. ఆ దిశగా వీళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. లేకపోతే సమస్యలు మామూలే. అయితే ఈ రవితేజకి ఏంటంటే కొంచెం హ్యూమన్ రిలేషన్స్, ఆ హ్యూమన్ టచ్ వేరు. ఎవరైనా వచ్చి కొంచెం అవసరం పడుతున్నారు, బాధలు పడుతున్నారు, డైరెక్ట్లు ఇబ్బంది పడుతున్నారు అంటే మాత్రం తను చెయ్యి అందిస్తాడనమాట. సరే చేసుకో సినిమా ప్రొడ్యూస్ ఉంటే రెమ్యూనరేషన్ నాకేం వద్దులేదు తను తీసుకుంటా. ఇలాగనే వ్యక్తి కనుక ఆయన మంచి మనసుకు మాత్రం మనం డెఫినెట్గా దోహాలు చెప్పాలి. అటువంటి మంచి మనసు ఉన్న వ్యక్తులు కూడా ఇంట్రెస్టెడ్ కావాలి. రెమ్యూనరేషన్ లేకుండా రెమ్యూనరేషన్ ఏదో నామినల్గా తీసుకొని ముందు మీ సినిమా పూర్తి చేయండి, ఆ తర్వాత తీసుకుంటారనే వాళ్ళు కావాలన్నమాట. అప్పుడే ఈ హై బడ్జెట్తో సినిమా తీయగలుగుతాం. కానీ సినిమా తాలూకు బడ్జెట్లో సగం బడ్జెట్ హీరోకి అయిపోయినట్టయితే మిగతా సగం ఎంతమందికి పంచుతామండి? ఇంకా ఆర్టిస్టుల మాట ఏమిటి, టెక్నీషియన్స్ మాట ఏమిటి, పోస్ట్ ప్రొడక్షన్ మాట ఏమిటి, చాలా ప్రాక్టికల్గా ఇబ్బందులు ఉన్నాయి వీటి గురించి. అది సో మరి 2026 అన్న రవితేజ గారికి కలిసి వస్తుందా? ఈ ఇయర్ లో అన్న ఆయన కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఇప్పుడు భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కొద్దిగా టీజర్ కూడా మంచి కామెడీ టచ్ వింటేజ్ రవితేజ గారు కనిపించారు. మరి ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందా సార్? అంటే రవితేజ మీద కామెడీ బాగా పండుతుంది, కామెడీ సునాయాసంగా చేస్తారన్నమాట. గనక భర్త మహాశయాలకు విజ్ఞప్తి అనేటువంటి ఆ కామెడీ టైటిల్ ఉంది, కామెడీ టోన్ ఉన్న టైటిల్ ఉంది కనుక డెఫినెట్గా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక్కడ రవితేజ గారికి స్పెసిఫిక్గా చెప్పేది ఒకటి, మీరు కథ హీరో అండి, రవితేజ హీరో కాదు. రవితేజని కాదు, ఎవరూ హీరో కాదు. సినిమాకి ప్రాణం కథ అండి. ఆ కథని ఎంపిక చేసుకోవడంలో ఆయన తెలివితేటలు చూపించాలి. కానీ లేకుండా మామూలుగా ఏదో మనకి మానవత్వం, మంచితనం ఇటువంటి ఏవి కాపాడవు సినిమాని. అది ముఖ్యంగా రవితేజ ఆలోచించుకోవాలన్నమాట. ఈ సినిమా వరకు బాగుండొచ్చు అని అనుకుంటున్నాను. అందులో సంక్రాంతికి వస్తుంది కనుక సహజంగా సంక్రాంతికి కామెడీ సినిమాలకి ఎక్కువ పెద్దపేట వేస్తారు. కామెడీ అనేసరికి ఇంటిళ్ళపాది హాయిగా నవ్వుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో పెద్దపేట వేస్తారు కనుక రవితేజ సినిమా కూడా మంచి ఆదరణ ఉంటుందని మనం అనుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.